బాలయ్య ఈ పేరు చెప్తే పౌరాణికం, జానపదం, యాక్షన్, ఫ్యాక్షన్ ఇంకా ఎన్నో రకాల ఇతివృత్తాలతో నటించిన సినిమాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా మంగమ్మ గారి మనవడు, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు చిత్రసీమలో ఏ కథానాయకుడికి లేనటువంటి అభిమాన సంఘాలు బాలకృష్ణకు మాత్రమే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి బాలకృష్ణ తెర మీద గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్తారు. కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా, ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, ఇంకా చాలా బహుళ ప్రజాదరణ డైలాగులు బాలకృష్ణ నోటి వెంట వచ్చాయి. ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతుంటాయి. కానీ అదే బాలకృష్ణ తెర ముందు మాట్లాడితే అదో రకంగా ఉంటుంది. ఈ మాట అంటున్నది మేము కాదు, నెటిజన్లు. ఇటీవల తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన కలిసి సంయుక్తంగా సభ నిర్వహించాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత బాలకృష్ణకు అవకాశం ఇచ్చారు. సాధారణంగా తెలుగు భాష మీద అపారమైన పట్టు బాలకృష్ణకు సొంతం. అయితే ఆ తెలుగు పదాలకు బదులుగా సంస్కృత పదాలు పలకడం వల్ల బాలకృష్ణకు అంతగా నోరు తిరగదు. ఆయనకు తెలుగు పట్ల ఉన్న అభిమానానికి చప్పట్లు కొట్టాల్సిందే. కానీ ఆయన కఠినమైన పదాలు పలకడం వల్ల జనాలకు అర్థం కాదు. పైగా వాటిని పలికే సమయంలో బాలకృష్ణ చాలా ఇబ్బంది పడుతుంటారు. దీంతో అసలు అర్థం మారిపోయి ఏం చెప్తున్నారో అంతుపట్టదని ప్రజలు అంటుంటారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ఇటీవల బాలకృష్ణ తాడేపల్లిగూడెంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వైసీపీ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది తెగ చెక్కలు కొడుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బాలయ్య భాష ఇలానే ఉంటుంది, దానిని అంత ఈజీగా అర్థం చేసుకోలేమని కొంతమంది కామెంట్ చేస్తుండగా, నోరు పలకనప్పుడు అలాంటి కఠినమైన పదాలు ఎందుకు ప్రయోగించాలని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ నెటిజన్లు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. శశికాంతులలో చలిబారిన వెలి రాబండు, అంతేలే పేదల కన్నులు వినమ్రములు, వితల వ్రణములు, తుఫానుకు తడిసిన బెడిసిన గోమాత కన్నుల చెమ్మలు, అంతేలే పేదల బ్రతుకులు తిరిపమున పిడిగెడు. ఏం చెప్పావురా? మెతుకులు తెలివారని. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. దీర్ఘ ఆర్తిలో తల పగిలేటి తలపుల